ఇయాల రేపు తొవ్వ మీద 10 రూపాయలు కానొస్తే నాదా అని జోబులేసుకునేటోళ్ళు చాలా మంది ఉన్నారోలా. తప్పిపోయి ఫోన్ పేల పైసలు పడ్డా ఇచ్చిపెట్టేటోళ్ళే లేరు. ఏసినోళ్ళు నోరు తెరిచి అడిగినా నా ఖాతాలో జమైనాయి అవి నాయా అన్నట్టు సిగ్గు లేకుండా అనేటోళ్ళు సుతం చాలా మందే ఉన్నారు. పరుల సొమ్ము పాము అన్న ముచ్చటను ఎన్నడో మర్చిపోయినరు. ఇసొంటి కలికాలంలా ఒగన్న 15 లక్షల బంగారు మాలు మర్చిపోతే గీళ్ళు ఎంత మంచి పని చేసిండ్రో చూడుండ్రోలా. ఈ సొంటలు ఉండేపాటికే ఇంకా ఆడాడ వానలు కొడుతున్నాయి కావచ్చు పోన్రి. పరుల సొమ్ము పామని నమ్మేటోళ్ళల్లా ముంగటి వరుసలు ఉన్నాడు కదా గీ ఉపేంద్రచారన్న. సూర్యాపేట దిక్కు వీరాచారి ఓటలు నడుపుతున్నాడట. దినాం లెక్కనే నిన్న సుతం మస్తు మంది కస్టమర్లు వచ్చి బువ్వ తిని పోయిండ్రట. దాంట్లో గీ అన్న ఎంబట తెచ్చుకునే బ్యాగును ఆన్నే మర్చిపోయిండట. దాంట్లో 10 తులాల బంగారం 50,000 దాకా నగదు పైకముండేనట. ఆన్నించి పోయినాక ఏడ మర్చిపోయినా అని ఇంటికి పోయే తొవ్వల ఎంకులాడిండట. ఇక కొద్దిసేపటికే ఇయ్యాల ఏడేడ తిరిగినామని యాద్ చేసుకో గీ ఓటల్ల తిన్నది ఆదికొచ్చింది. ఎంబట ఈడికచ్చి చూస్తే ఉపేంద్ర అన్న భద్రంగా దాచిపెట్టిండు సంచిని. ఈ సంచిని ఎవరు మర్చిపోయినరు ఏందనేది ఈయన ఎంక్వైరీలో ఈయన కూడా ఉన్నాడట. ఆఖరికి కస్టమర్ ఎంకులాడుకుంటూ అచ్చటాలకు నగల సంచిని అప్పచెప్పిండు. ఉపేందర్ అన్న జాగల ఎవలున్నా ఎవల సామాన్లకు వాళ్లే బాధ్యులని రాసి పెట్టినాం, మాకు సంబంధం లేదని అనేటోళ్లు కావచ్చు. ఎవరు తీసిండ్రో మాకేం తెలుసు, మీ వస్తువులు పోతే దానికి మాది బాధ్యత కాదని చేతులు దులుపుకునేటోళ్లు కావచ్చు. కానీ గీనె మాత్రం మంది సొమ్ము మనకెందుకని భద్రంగా దాచి ఓనర్లకు అప్పచెప్పిండు. చూడకుంటే ఎవలన్నా వటకపోవు కావచ్చు. 10 రూపాయల నోటినే ఎవరు చూస్తలేరని జోబులేసుకునేటోళ్ళున్న ఈ జమానాల ఒక్కటి కాదు రెండు కాదు దగ్గర దగ్గర 15 లక్షల మాలును కాపాడిందంటే ఈయన నియతిని మెచ్చుకోవాల్సిందే పోన్రి. ఇంకా ఆడాడ ఇసొంటోళ్ళు ఉన్నారు కాబట్టి నమ్మకం అనేది బతికున్నది. ఓ బ్యాగ్ అన్నా ఇంకో తాప భద్రంగా చూసుకో బ్యాగును. మరి అందరూ ఈ ఓటోలలో లెక్కనే మంచోళ్ళు ఉండరు మరి.